ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఈ మంచి కార్యక్రమం రామకృష్ణ గారి ఆధ్వర్యంలో చేయడం చాలా ఆనందదాయకం. ఇది అందరిలో కూడా అవేర్నెస్ రావాలండి. అంటే ఒక స్లోగన్ ఉంది, మన పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత ప్లస్ మన అవసరం. ఈ మన ఫ్యూచర్లో బాగోవాలంటే కంపల్సరీ ప్లాంటేషన్ చేయాలి. చక్కగా రామకృష్ణ గారు ఈ ప్లాంటేషన్ కార్యక్రమాలే కాకుండా సోషియో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చాలా చేయడం చూస్తున్నాం. చాలా హ్యాపీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా, నెక్స్ట్ అలాగే ప్లాస్టిక్ ఎటు చూసినా ప్లాస్టిక్కేనండి. ఇప్పుడు టీ తాగిన గ్లాస్ దగ్గర నుంచి మనం పార్సల్ తీసుకున్నటువంటి భోజనం, టిఫిన్ ఇవన్నీ కూడా ప్లాస్టిక్తో ముడిపడి ఉన్నాయి. దానివల్ల ఎక్కువ క్యాన్సర్ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. కాబట్టి ప్లాస్టిక్ నిరోధకంగా మిస్టర్ రామకృష్ణ గారు, మిగతా ఎంఏ గారు, మిగతా సభ్యులందరూ కూడా ముందుగా మన ఎస్కోట్లోనే ప్రారంభించి ప్లాస్టిక్ని పూర్తిగా నిరోధించాలని, నెక్స్ట్ ప్రతి ఇంటి ముందు బాధ్యతగా ఒక మొక్క, 1 లేదా 2 మొక్కలు ప్రతి ఇంటి ముందు బాధ్యతగా వాళ్ళు సొంతంగా ముందుకు వచ్చే విధంగా అవగాహన కల్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గౌరవ ఎంఈఓ గారికి, అదేవిధంగా మేడం గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఉపాధ్యాయులందరికీ కూడా నా శుభాకాంక్షలు అండి. ఈరోజు పర్యావరణ పరిరక్షణ దివస్ సందర్భంగా ఈ గవర్నమెంట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం చేయడం జరిగింది. గ్రీన్ ఎర్త్ ఆర్గనైజేషన్ సూచన సంస్థ ఆధ్వర్యంలో మేము గత 25 సంవత్సరాలు బట్టి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. నా మిత్రులు మధుమోహన్, అదేవిధంగా అల్లు సురేష్, అదేవిధంగా చాలామంది మిత్రులు ఉన్నారు ఉపాధ్యాయుల్లోని. అందరూ కలిపి ఒకప్పుడు మేము కార్యక్రమాల్ని చాలా విస్తృతంగా చేసుకుంటూ వచ్చాం. ఈరోజు జియో పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తుంది అంటే ఉపాధ్యాయ సంఘాల దగ్గర నుండి ప్రతి ఉపాధ్యాయులు కూడా ఇందులో పాల్గొంటూ వస్తున్నారు. సంస్థ ఆది నుండి కూడా అత్యధికంగా ఉపాధ్యాయులు ఈ సంస్థ ద్వారా కృషి చేస్తున్నారు పర్యావరణ పరిరక్షణ కోసము. అదేవిధంగా గతంలో మేము జియో గ్రీన్ స్కూల్, జియో గ్రీన్ హోమ్ పేరుతోటి అవార్డ్స్ కూడా ఇస్తూ ఉండేవాళ్ళము. మరి 2027 డిసెంబర్ 2 నాటికి, డిసెంబర్ 21 నాటికి జియో సంస్థ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి కాబడుతుంది. మరొకసారి మేము గ్రీన్ ఎర్త్ ఆర్గనైజేషన్ తరఫున పర్యావరణ పరిరక్షణ కోసం ఏవైతే పాఠశాలలు కృషి చేస్తూ ఉన్నాయో, ఏవైతే కళాశాలలు కృషి చేస్తూ ఉన్నాయో అన్ని కళాశాలలకు, అన్ని పాఠశాలలకు, అదేవిధంగా గృహిణులకు కూడా జియో గ్రీన్ హోమ్, జియో గ్రీన్ స్కూల్, జియో గ్రీన్ కాలేజ్ పేరుతోటి అవార్డ్స్ ఇవ్వడం కోసం మేము సిద్ధపడ్డాం. ఆ విషయాన్ని ఈరోజు పత్రికాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం పెద్దల సమక్షంలోని. మరి రాబోయే 1 సంవత్సరానికి అందరం కూడా ఆ అవార్డు తీసుకోవడం కోసం అన్ని పాఠశాలలు కూడా కృషి చేసేలా గౌరవ ఎంఈఓలు ప్రయత్నం చేస్తారని, ఉపాధ్యాయులందరూ కూడా ప్రోత్సహిస్తారని మరొకసారి నేను అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. రక్షతి రక్షితః, వృక్షో రక్షతి రక్షితః. చెట్లను పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. చెట్లను పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. చెట్లను పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. చెట్లను పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. చెట్లను పెంచుదాం, చెట్లను పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. చెట్లను పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. చెట్లను పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. వృక్షో రక్షతి రక్షితః. రక్షతి రక్షితః. వృక్షో 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 రక్షతి రక్షితః. సేవ్ ది ప్లాంట్స్, సేవ్ ది యూనివర్స్. సేవ్ ది ప్లాంట్స్, సేవ్ ది యూనివర్స్. ఈరోజు జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం భాగంగా ఈరోజు జియో రామకృష్ణ గారు, అలాగే మా సోషల్ ఆర్గనైజేషన్ సూర్యరావు గారు, అలాగే ఇంటలెక్చువల్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన మా డాక్టర్ చెప్పాలి శాసగిరిరావు గారు ఈరోజు ఎఫ్ఎల్ అనే కార్యక్రమంలో భాగంగా వేపాడ మండలం, ఎస్కోట మండలం నుండి సుమారుగా 100 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. గౌరవ ఎంఈ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొక్కలు నాటే కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. పర్యావరణాన్ని పరిరక్షించుకున్నప్పుడే మానవ మనుగడ ఉంటుందని తెలియజేయడం జరిగిందండి. ఈ కార్యక్రమాన్ని
ఏ రామకృష్ణ గారు ఆధ్వర్యంలో నిర్వహించడం మా అందరికీ చాలా ఆనందంగా ఉందండి. ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా ప్రతి పుట్టినరోజుకి ఒక మొక్క, కనీసం ఒక మొక్క లేదా 10 మొక్కలు నాటాలి. ప్రతి స్కూల్లో కూడా విద్యార్థులకి బాల్య దశ నుండే పర్యావరణంపై అవగాహన కలిగించాలి. ప్రతి విద్యార్థి కనీసం 10 మొక్కలు నాటేటట్టు ఉపాధ్యాయులందరూ వాళ్ళు మోటివేట్ చేయాలి. ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమంలో తమ బాధ్యతగా పాల్గొవాలి. లేకపోతే భవిష్యత్ తరాలకి మనం ఇచ్చే సంపద ఏమీ ఉండదు. థ్యాంక్ యూ. మేడం గారు దగ్గరికి వచ్చాను. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం జూన్ 5లో భాగంగా ఈనాడు మన మండల స్థాయిలో గవర్నమెంట్ హై స్కూల్లో ఈ కార్యక్రమాన్ని జియోవారు నిర్వహిస్తున్నారు. మరి జియో రామకృష్ణ గారికి అలాగే సూర్యారావు గారికి, ఎల్పాటి శాసనరావు గారికి ప్రత్యేకమైనటువంటి మా విద్యాశాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మన ఉపాధ్యాయులు ఈరోజు ఎఫ్ఎన్ఎన్ కార్యక్రమంలో సుమారు 110 మంది ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో భాగమయ్యి మరి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు. ఇది ఉపాధ్యాయుల ద్వారా పిల్లల్లో వెళ్ళి మరింత మొక్కల యొక్క ఆవశ్యకతను తెలియజేస్తారని మీకు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమము నిరంతరము జరగాలి, ఒక్కరోజే కాదు, నిరంతరము జరిగే ప్రక్రియ. మరి సార్ అన్నట్టుగా మరి ఇది భావి తరాలకు జీవించడానికి కావలసినటువంటి ఆక్సిజన్ ఇచ్చేది మొక్కలే. అది ప్రతి ఒక్కరూ గుర్తించగలిగినట్లయితే ప్రతి చిన్న పిల్లవాడి దగ్గర నుండి వృద్ధుల వరకు కూడా మొక్కల యొక్క ఆవశ్యకత తెలియజేసుకుంటారని మరి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా పేరు డాక్టర్ జూపాడు శేషగిరిరావు. నేను ఆంధ్ర యూనివర్సిటీ గెస్ట్ ఫ్యాకల్టీ. ఈరోజు జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనేది ఈ శృంగవరపుకోటలో జియో వ్యవస్థాపకులు రామకృష్ణ గారు, అలాగే మన ఎంఈఓ గారు జగదీష్ గారు, పార్వతి గారు, ఇంకా మిగతా టీచర్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నాకైతే ఒకటైతే సంకేతం అనిపిస్తుంది. ఎందుకంటే టీచర్స్ అనే వాళ్ళే ఏదైనా సరే మార్గదర్శకం, ఇందులో నో డౌట్ అనమాట. అది ఒక సమాజం బాగుపడాలన్నా చెడిపోవాలన్నా అది టీచర్ బట్టే ఉంటుంది. సో ఈరోజు ఈ ఫ్యాకల్టీ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఎంతమంది వచ్చినప్పుడు అందరూ కూడా భాగస్వాములు అయ్యారు. మిగతా మీకున్న వర్క్స్లో ఏమో నాకు తెలియదు, కానీ ఈరోజు అయితే కానీ ఖచ్చితంగా ఇక్కడ టీచర్స్ అందరూ కూడా ఒక పాజిటివ్ వేలో ప్రతి స్కూల్లో కూడా ఒక మొక్క అనేది స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా రీసెంట్గా ఒక పేపర్ చూస్తే కనుక ఇప్పుడున్న హీట్ వేవ్స్లో చెట్టు కింద ఉంటే 14 degrees చూపిస్తుంది, బయటికి వెళ్తే 40 degrees చూపిస్తుంది. అంటే ఈ తేడా అన్నీ కూడా స్టూడెంట్కి మనం చెప్తూ వాళ్ళని అవేర్ చేస్తే కనుక అవుతుంది. అంటే మార్పు అనేది ఒకసారి రాదు, కానీ వస్తుంది. సో కాబట్టి అదేవిధంగా అందరూ టీచర్సే కాబట్టి సామాజిక కార్యకర్తలు ఉన్నారు, అందరూ కూడా దీన్ని ఒక సంకల్పం తీసుకొని పర్యావరణం కాపాడే దిశగా ముందుకు వేద్దామనే సంకల్పంతో వెళ్తే ఖచ్చితంగా విజయం సాధిస్తాము. ఈరోజు అయితే కనుక నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు మాస్టర్ గారికి, జియో వారికి, టీచర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు.